కనపర్తి అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారు అయిన చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అమ్మా. సార్, యాజ్ ఏ సర్పంచ్ గా మీరు విన్ అవ్వడం కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్, మీరు సర్పంచ్ అయ్యేందుకు మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ సార్? చాలా సంతోషం. గత చాలా సంవత్సరాలు 30 సంవత్సరాలు పార్టీలో వర్క్ చేసినందుకు ఇప్పుడు గుర్తించి పార్టీ అవకాశం ఇచ్చింది. అవకాశం ఇచ్చిన వెంటనే ప్రజలు ఆదరాభిమానాలతో గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, మీ గ్రామాన్ని మీరు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? ముందు ప్రైమరీగా మేము గ్రామ సమస్య అనేది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఆ ప్రణాళిక ప్రకారం అంచెల వారీగా మేము గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. గ్రామంలో యువత ఉంది. యువతకు మేము కాంపిటీషన్ ఎగ్జామ్ కానీ పోతే రిక్రూట్మెంట్స్లలో కానీ పోలీసు డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్స్లలో కానీ అట్లాంటి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పరంగా ఇక్కడ లోటు ఉంది. అంటే గ్రంథాలయం అనేది ఒకటి ఇంపార్టెంట్ కంపల్సరీ. ఇక అనేక మంది విద్యార్థులు ఉన్నారు, ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తే దాని ద్వారా వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అతి త్వరలో ఈ ఆల్మోస్ట్ ఒక సంక్రాంతి తర్వాత మేము ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మేము ఉన్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఉన్నాయి, రోడ్లు, డ్రైనేజీ, తర్వాత విద్యుత్ లైట్లు అన్నీ కొంత కొరత ఉన్నాయి. వాటి అన్నింటిని మేము ఫుల్ఫిల్ చేసి ఉన్న సమస్యను తీర్చడానికి కోసం ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 5 సంవత్సరాల్లో ఏ సర్పంచ్ గారు ఇదివరకున్న సర్పంచ్లో డెవలప్ చేసి చేయలేను. వాళ్ళకంటే భిన్నంగా నేను డెవలప్ చేసి వాళ్ళ మనసులు మళ్ళీ నేను ఈ సర్పంచ్ బాగా చేసిన చెప్పిన ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి 100% నేను ప్రయత్నం చేస్తాను. దాన్ని సక్సెస్ అవుతానని నమ్మకం నాకు. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? యువతకు ప్రత్యేకించి డ్రగ్స్ కానీ ఎట్లాంటి అట్లాంటి అలవాట్లకు పోకుండా, ఎలాంటి సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలకు పోకుండా వాళ్ళు మంచి సత్వరతో ఉండి చదువు సందర్భంలో ముందు ఉండి ఆటపాటల్లో కూడా గేమ్స్ కూడా ఇంపార్టెంటే ఉండి దేశభక్తిని పెంపొందించుకుంటూ వాళ్ళు ఒక మంచి నడవడికతో ఉండాలని చెప్పని, సత్వరతో ఉండాలని చెప్పని, దానికి తల్లిదండ్రులు కూడా విద్యార్థులను వాళ్ళ పిల్లలు కాబట్టి విద్యార్థులను ఆ దిశగా వాళ్ళను ఒకటి మార్పు వచ్చేటట్టు చేయాలని చెప్పని వాళ్ళు కూడా ప్రోత్సాహం మంచిగా ప్రోత్సాహం చేయాలని చెప్పని, వాళ్ళ పర్యవేక్షణ కూడా ఇంపార్టెంటే కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల పర్యవేక్షణతో ఉంచాలని చెప్పని దాన్ని కోరుకుంటున్నా. ఇకపోతే వార్డు సమస్యలు కానీ గ్రామాల ఏ సమస్యలు ఉన్నా మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా మేము వాటి సమస్య పరిష్కరిస్తాం. ఇంకా మేమే కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన అభివృద్ధికి మరి మారుపేరు వాస్తవంగా ప్రకాష్ రెడ్డి గారు. మరి సార్ ఏంటంటే పథకాల అభివృద్ధి ప్రదాత. ఏ సమస్య తీసుకుపోయినా కూడా దానికి కూలంకషంగా దాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని ఆ సమస్య ఎట్లయితే పరిష్కారం అవుతుంది దానికి అవగాహన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానికి బడ్జెట్ కూడా కేటాయించి 100% అది ఆ సమస్య పరిష్కారం చేస్తారు, డెవలప్మెంట్ కూడా చేస్తారు. ఆ నమ్మకం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.